అందం, అభినయం ఉన్నా కూడా సరైన అవకాశాలు అందుకోవడంలో వెనకబడిన నటీమణుల్లో అందాల తార రెజీనా ఒకరు. 2012లో వచ్చిన శివ మనసులో శృతి సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ చిన్నది తొలి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. తనదైన అందంతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించే అవకాశం అందుకున్నా ఆశించిన స్థాయిలో మాత్రం విజయాన్ని అందుకోలేకపోయిందనే చెప్పాలి. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ఎవరూ తప్ప తెలుగులో పెద్ద విజయాలు దక్కలేదు. అయితే అదే సమయంలో తమిళంలో కూడా పలు అవకాశాలు దక్కించుకుంది చిన్నది. కాగా ప్రస్తుతం హిందీలో 2 చిత్రాల్లో నటిస్తోంది. ఇండస్ట్రీకి పరిచయమైన సుమారు 14 ఏళ్ల తర్వాత బాలీవుడ్లోకి అడుగు పెడుతోంది రెజీనా. ఈ సందర్భంగా తాజాగా ఓ ఇంగ్లీష్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. భాష కారణంగా తాను బాలీవుడ్లో పలు చిత్రాలు వదులుకోవాల్సి వచ్చిందని తెలిపారు. ఈ సందర్భంగా రెజీనా మాట్లాడుతూ 9 సంవత్సరాల వయసు నుంచి నటించడం ప్రారంభించారని, 25 ఏళ్లుగా ఎన్నో సినిమాలు, ప్రకటనలో నటించారని, అందుకే తనకు ఇండస్ట్రీ మీద అవగాహన ఉందని చెప్పుకొచ్చింది. ఇక పరిశ్రమలో నటిగా ఉండడం, ముఖ్యంగా బాలీవుడ్లో దక్షిణాది నటిగా కొనసాగడం చాలా కష్టమని తెలిపిన రెజీనా, హిందీ సినిమా కోసం ఆడిషన్ ఇచ్చినప్పుడు ఆ భాష మాట్లాడగలనో లేదో అని చూశారన్నారు. అయితే దక్షిణాది సినిమా పరిశ్రమలో ఈ విషయాన్ని పట్టించుకోనని, ఏ భాషకు చెందిన వారినైనా ఎంపిక చేసుకుంటారని చెప్పారు. అందుకే కాలీవుడ్, టాలీవుడ్లో ఇతర భాషలకు చెందిన ఎంతో మంది నటీనటులు అగ్రతారలుగా ఎదుగుతున్నారన్న రెజీనా, హిందీ సరిగ్గా మాట్లాడలేకపోయినందున ఎన్నో అవకాశాలు కోల్పోయానని చెప్పుకొచ్చింది. నేను పంజాబీ అమ్మాయిగా నటించలేను, కానీ ఒక పంజాబీ అమ్మాయి మాత్రం దక్షిణాది నటిగా చేయగలదు. నా విషయంలో అదే జరిగింది. నార్త్లో నటిస్తున్న హీరోయిన్లే సౌత్ ఇండియన్లో కూడా సినిమాల్లో నటిస్తున్నారు అని రెజీనా తాజా ఇంటర్వ్యూలో తెలిపారు.